హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కరూర్ లో ఉన్నాం. కరూరు ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ అన్నట్టు మొత్తం ఇది ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ లో ఈ రోజు బండ్లు అయితే డెలివరీ తీసుకుంటున్నాం. మిస్టర్ బస్సులు అయితే డెలివరీ తీసుకొని కరూర్ నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోతాం ఎంటీగా. ఈ బస్సులు వచ్చేసి 13.5 అశోక్ లీలాండ్ చాసిస్ అన్నట్టు. బాడీ బిల్డింగ్ వచ్చేసి ఆర్ఈసీ. ఈ బస్సులు వచ్చేసి ఫుల్ స్లీపర్ 2+1. బస్ మోడల్ బాడీ మోడల్ వచ్చేసి ఆర్ఈసీ R2 ప్రైమ్ ప్లస్ బస్ బాడీ బిల్డింగ్ మోడల్. ఇది కొత్తగా ఉన్నాయి ఆర్ఈసీ మన దగ్గర తక్కువ చాలా. ఈ బస్సులను అయితే చూద్దాం. 2 కలర్లు అయితే వెరైటీగా ఉన్నాయి, ఆరెంజ్ అండ్ బ్లూ. దీని రివ్యూ కూడా మన ఛానల్ లో వస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఈ కలర్ మాత్రం హైలైట్ ఉందని నేను అనుకుంటున్నా. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. సైడ్ కి వచ్చేసి మనం మిస్టర్ బస్ వైజాగ్ న్యూ ఆపరేటర్. ఈ బస్ రివ్యూ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటది. ఈ వ్లాగ్ ని అయితే కరూర్ నుంచి వైజాగ్ వరకు అయితే వ్లాగ్ అయితే తీస్తాను. ఈ వ్లాగ్ ని కంటిన్యూగా చూడండి. డే జర్నీ కాబట్టి రూట్ ఎట్లా ఉంటది ఏందనేది మొత్తం మీకు అర్థమైతది. ఇది ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ అయితే ఇది న్యూ ప్లాంట్ అన్నట్టు. మన అయితే ఫస్ట్ ఓల్డ్ లోనే ఉండే రాత్రి, ఎందుకంటే ఇక్కడ కూడా మన బస్సులు ఫస్ట్ ఓపెనింగ్ చేసిరు. ఓనర్స్ కూడా చూపిస్తాను. బాడీ బిల్డింగ్ కార్తికేయ వాళ్ళ ఫాదర్ వచ్చేసి రాత్రి బస్సులు అయితే ఇనాగ్రేషన్ చేసిరు మనకు. ప్లస్ ఇక్కడ చూడండి ఎన్ని చేసీలు ఉన్నాయో. మన ఏపీ తెలంగాణ నుంచి అయితే చాలా బండ్లు ఇచ్చిర్రు. ఇంకా ఓల్డ్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తారంట. చూడండి ఇదంతా ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ కరూర్ అన్నట్టు. మనకు కరూర్ సెంటర్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ గా, ఎందుకంటే ఫస్ట్ బస్సులు అయితే తీసుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక 9-10 నెలల నుంచి ప్రయత్నం అన్నట్టు. ప్రసాద్ అన్న అయితే చాలా అప్పటి నుంచి 10 నెలల నుంచి నాకు పరిచయము. అప్పటి నుంచి ఎలా చేయాలో ఏం చేయాలో అన్నట్టు అన్ని ఇంట్రడ్యూస్ తీసుకుంటా చేసిండు 10 నెలల నుంచి. ఇప్పుడైతే ఈ కళ అయితే అన్న నెరవేరింది. ఇంకోటి ఏంటంటే శివన్న, కిషోర్ అన్న, నాయుడు, ప్రసాద్ అన్న వీళ్ళందరూ నలుగురు న్యూ ఆపరేటింగ్ వైజాగ్ టు హైదరాబాద్ బస్సెస్ ఇవి. ఈ బస్సులు ఇంకా 2 నుంచి 4, 6, 8, 10 కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ బస్సులు ఇవే కాబట్టి ఇవి చాలా బాగా నడవాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కంగ్రాట్యులేషన్. సందీప్ అని మా ఫ్రెండ్. సందీప్ నేను ఈ బండ్లకు డ్రైవర్లం అన్నట్టు. క్యాప్టెన్, పైలట్స్, క్యాప్టెన్స్, డ్రైవర్ అందరం. ఈ నుంచి వెళ్ళి వైజాగ్ వరకు మేమే తీసుకెళ్తాం అన్నట్టు. ఇప్పుడే బండి పూజలు అయితే అన్ని అయిపోయినాయి. అందరు ఫోటోలు అయితే దిగిర్రు. ఎందుకంటే కొత్త బస్సులు కాబట్టి ఫోటోలు కంపల్సరీ ఉండాలని అందరం ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నాం కరూర్ నుంచి వైజాగ్. ఈ రూట్ కూడా చెప్తాను మీకు ఎట్లా వెళ్తాం అనేది. మనకు రూట్లు కొంచెం తెలియవు కాబట్టి అన్న తమిళనాడు నుంచి బార్డర్ వరకు అయితే డ్రైవర్ వస్తున్నాడు మనకు. ఆ తర్వాత మనం వేసుకెళ్దాం. ఫైనల్ గా అయితే బయలుదేరుతున్నాం మనం కరూర్ ప్లాంట్ నుంచి అయితే. చూడండి కరూర్ చౌరస్తాకి అయితే వచ్చినాము. ఇక్కడ రైట్ వెళ్తే మనకు మధురై వెళ్తుంది, నెక్స్ట్ సేలం. మనమైతే లెఫ్ట్ వెళ్ళిపోతాం. రూట్ అనేది ముంగడ చెప్తాం మీకు ఎట్లా వెళ్తున్నాం అనేది. కరూర్ సిటీలో పోతుంది అన్నట్టు. చూసారుగా ఫ్రెండ్స్ రోడ్స్ అయితే ఎలా ఉన్నాయో. తమిళనాడు మొత్తం సూపర్ రోడ్స్ అన్నట్టు, ఎక్సలెంట్ రోడ్స్. నేను తమిళనాడు కొడైకెనాల్ మొత్తం ఒక 10 రోజుల నుంచి తిరుగుతున్నా. తమిళనాడుకి ఎక్కడ పోయినా గానీ రోడ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి, సూపర్ రోడ్స్ అన్నట్టు. నీకు చూపిస్తాను రోడ్స్ మొత్తం ఎలా ఉంటది అనేది. ఇప్పుడే డీజిల్ బంక్ అయితే వచ్చినాం, డీజిల్ అయితే కొట్టించుకుందాం. కరూర్ దాటి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. చూడు ఎంత పడుతుందో. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే వేయిస్తున్నాం. మళ్ళీ మనకు బార్డర్కి వెళ్ళాక మళ్ళీ వేయిద్దాం. ఎందుకంటే ఇక్కడ కరూర్లో వచ్చేసి నీకు 92.73 పైసానే ఉంటుంది డీజిల్. తమిళనాడు మొత్తం ఇట్లనే ఉంటుంది అన్నట్టు. ఏపీలో మనకి ఎక్కువ. మళ్ళీ 2 తీసుకుందాం. తమిళ అయితే రావట్లేదు, వాళ్ళ భాష మాకు అర్థం కావట్లేదు, మేము చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు. 10 రోజుల నుంచి అయితే 2 ఇస్తామంటే కుదరదు, నాకు ఒకటే కావాలంటే. ఎంత 180, 370, 100 కొట్టినాం కదా. 70 లీటర్ ఆల్రెడీ ట్యాంకులు ఉన్నట్టు.
సెట్లు తినాలంటే తక్కువ. యాడ్లు పోసుకుంటాక అయితే ఆగుతున్నాము. యాడ్లు పోద్దామని పక్కకు పెడుతున్నాము. డీజిల్ యాడ్లు అయితే ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం. సేలం వచ్చేసి 87 కిలోమీటర్స్. బస్సులు చూడ ఎంత వెరైటీ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి తమిళనాడు బస్సు. నెక్స్ట్ ఇంకొక 15 మినిట్స్ లో టిఫిన్ బ్రేక్ అయితే ఆగుతాం. పొద్దున్న నుంచి ఏం తినలే. టైం అయితే ఎంత అయింది? దగ్గర 11:30 అవుతుంది. మా వాళ్ళు అందరు ఆకలి అంటారు. ఆర్కే టిఫిన్స్ దగ్గర అయితే ఆగినాం. ఇప్పుడు ఇందులో టిఫిన్ అయితే చేస్తాం. ఆర్కే టిఫిన్స్ వెరైటీగా బాయిల్డ్ ఎగ్ రోల్ అయితే తింటున్నాం. మన దగ్గర ఎగ్ పప్పు కదా, ఇక్కడ బాయిల్డ్ ఎగ్ రోల్. ఇప్పుడే ఆర్కే బేకర్స్ లో అయితే టిఫిన్ అయితే చేసినాము. మా గ్యాంగ్ చూసినాం కదా, మొత్తం 12 మంది ఉన్నాం మేమైతే. టిఫిన్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ బయలుదేరుతున్నాం. మళ్ళీ 3:30కి అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటది. మన నెక్స్ట్ పాయింట్ అయితే నమ్మకల్ 29 కిలోమీటర్లు ఉంది. సేలం 89, పలుగూరు, బెంగళూరు మొత్తం ఇదే రూటు. నెక్స్ట్ పాయింట్ అయితే నమ్మకల్లో అయితే ఆగుతాం. బండికి కొంచెం చిన్న స్కానింగ్ అయితే చేపియాలి. ఆ స్కానింగ్ చేయించుకొని వెళ్దాం. కావేరీ రివర్ కి అయితే వచ్చినాం. కావేరీ రివర్ నాకు తెలిసి ఇది మైసూర్ నుంచి వస్తుంది అనుకుంటా. ఎందుకంటే మైసూర్ దగ్గర పెద్ద డ్యామ్ ఉంది, కావేరీ రివర్. ఇది అదే. ఓకే, రివర్ చాలా బాగా వాడుతుంది. పైనుంచి నీళ్ళు వాడుతున్నాయి అనుకుంటా. ఎంత ఫాస్ట్ పోతున్నాయి నీళ్ళు చూడండి. చాలా బాగుంది వ్యూ. దీని మీద మన 2 బస్సులు వెళ్తున్నాయి. వెనక ముందే వెళ్తున్నాం. ఇప్పుడే నమ్మకల్ టోల్ గేట్ కి అయితే వచ్చినాం. కరూరు నుంచి ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు. కరూరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటది. మన 2 బస్సులు అయితే ఫస్ట్ టోల్ గేట్, ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్. ఎలా రీడ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కదా. ఓకే, రీడ్ అవుతుందా లేదా ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు యాక్టివ్ చేసిన అన్నారు వాళ్ళు. ఫస్ట్ రీడ్, ఫస్ట్ టోల్ గేట్ క్రాసింగ్. ఇప్పుడే నమ్మకల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. టైం అయితే 3:15 అవుతుంది. ఎందుకంటే బండిది కొంచెం వైరస్ వచ్చి సెన్సార్ ఇది ప్రాబ్లం అంటే స్కానింగ్ చేయించినాం. స్కానింగ్ అయిపోయింది. బండి ట్రయల్ కూడా కొట్టేసారు, క్లియర్ అయ్యారు. నమ్మకల్ అంటే ఇంచల్ ఇంకొక మనము వచ్చింది కరూరు నుంచి ఒక 60 కిలోమీటర్లు వచ్చాము. 3:15కి అయితే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక మేమంతా ఉన్నాం కదా కలిసి, ఒక 12 మంది 13 మంది దాకా ఉన్నాం. నెక్స్ట్ ఆ లంచ్ బ్రేక్ దగ్గర కలుద్దాం. బాయ్. బయలుదేరినాము. ఎంబటే మళ్ళీ లంచ్ బ్రేక్ అయితే ఆగినాము. ఇగో చూడు దాబా, టీ కాఫీ హోటల్ అంట. ఏం దాబా ఇది? ఆర్బీ భూపతి హోటల్ అంట. 3:30కి లంచ్ బ్రేక్. ఇది అయినామంటే కంటిన్యూ ఉంటది, వెళ్ళిపోవడమే. 10 రోజుల నుంచి అయితే తమిళనాడులో ఫస్ట్ టైం రైస్ తింటున్నాం. చాలా బాగుంది. ఏ ఊరు ఇది? ఎంత ఊరు? ఊరు ఎంత ఊరు ఇది? నామకల్. హోటల్ బయట బోర్డు చూపించినా కదా, సూపర్. పార్వతి హోటల్. ఇగో అప్పడము, గారె, రైస్ సూపర్. చట్నీ కూడా వేసిండు. ట్రై చేద్దాం. జిగర్దండ అంట, కొత్త ఐటమ్. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. ఎట్లుంటుందా? మా సందీప్ అయితే చేపిస్తున్నాం. ఇదేమో గడ్డ కట్టింది. ఇంకా 5 నిమిషాలు ఆగమంటుంది. జ్యూస్లా ఉంటుంది. మనం ఐస్ క్రీమ్ లాగా తింటాం. నమ్మకల్ అయితే దాటినాము. నమ్మకల్ దాటినాక ఆర్బీ భూపతి అని హోటల్ అయితే ఆగినాము. ఇక్కడ మీల్స్ అయితే చాలా బాగుంది. చూపెట్టినాను కదా ఇందాక. మన ఏపీ తెలంగాణలో తిన్నట్టు అవుతుంది. మన కరూరు నుంచి అయితే ఒక 60-70 కిలోమీటర్లు అయితే వచ్చినాం అంతే. ఈ నుంచి స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఇప్పుడే అయితే లంచ్ బ్రేక్ అయిపోయింది. బయలుదేరుతున్నాం. టైం ఎంత అయింది? టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకో 60 కిలోమీటర్ అయితే సేలం ఉంది. ఇంకొకటి ఏంటంటే నాతో పాటు ఉన్నది నిఖిల్ నైట్ రైడర్ అన్న, తెలుసు అందరికి. బస్ బ్లాగ్స్ అయితే చేస్తుంటాడు. వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్న వీడియోస్ తెలుసు కదా, నిఖిల్ నైట్ రైడర్. ఛానల్ నేమ్ వచ్చేసి ఒకటే బస్సులో అయితే ఇద్దరం జర్నీ చేస్తున్నాం. 2 బ్లాగ్లు అయితే మావి. మళ్ళీ మారుతాడులే, మధ్యలో పోయినాక మళ్ళీ అలా వెళ్ళిపోతాం.
వ్యూ అయితే సూపర్ గా ఉంది. ముంగడ చూడు కొండ ఎట్లా కనబడుతుందో. ఘాట్ సెక్షన్ తగులుతుంది అనుకుంటా, కొంచెం చిన్న ఘాట్ తగులుతుంది. ఆ ఘాట్ చూపిస్తాను మీకు. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఇక్కడ తమిళనాడు. నేను తిరిగిన 10 రోజులు మాత్రం ఎక్కడ ఒక ప్యాచ్ వర్క్ కూడా కనిపించలేదు నాకు. ఇప్పుడే మనం రాశీపురం బైపాస్ అయితే దాటేసినాము. ఇంకా సేలం ఒక 20 కిలోమీటర్లు ఏమో ఉన్నట్టుంది. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది. రోడ్ అయితే 4 లైన్ సూపర్ గా ఉంది. నెక్స్ట్ అయితే మళ్ళీ మల్లూరు ఉంటది. మల్లూరు తర్వాత సేలం ఉంటది. మల్లూరు సేలం ఈ రోడ్ అయితే కంటిన్యూగా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. గుట్ట చూడండి ఎదురుగా ఎంత పెద్ద గుట్ట ఉందో. పైన టెంపుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మొత్తం చుట్టూ కూడా కొండలే ఉన్నాయి. మనం ఏదో ఒక కొండ అయితే ఎక్కుతాం. ఇప్పుడు ఆ ఘాట్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ముంగట మా బస్సు కూడా వెళ్తుంది, మిస్టర్ ట్రావెల్స్ ఆరెంజ్ కలర్. సేలం వచ్చేసి ఇంకా 19 కిలోమీటర్లు ఉంది. బస్సులకు అయితే ఇంకా పేర్లు డిసైడ్ కాలేదు. ఆ బస్ కి బస్ కి అయితే పేర్లు అయితే పెడతాము. ఆ పేర్లు పెట్టంగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాం. యాక్చువల్లీ ఇది అయితే ఏం రూట్ అనుకుంటారు అంటే వైజాగ్ హైదరాబాద్. చూడండి న్యూ బస్సెస్, మహారాజా కోస్ట్ అన్నట్టు బస్సులు ఇవి చాలా బాగుంటాయి. మీరు అందరు చాలా సపోర్ట్ చేయండి. ఎవరైనా సరే మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ గానీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే ఈ బస్సును మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసినాక కామెంట్ చేయండి. లెఫ్ట్ మళ్ళా మల్లూరులో అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది. రోడ్ ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఉన్నట్టుంది. మల్లూరు ఊర్లోకి వెళ్తుంది అనుకుంటా. డైవర్షన్ అయితే వచ్చింది. మల్లూరు టౌన్ లకు అయితే వచ్చినాము. ఎందుకంటే అక్కడ రోడ్ డైవర్షన్ చేసి కాబట్టి ఊర్ల నుంచి వెళ్తున్నాం. తర్వాత టాప్ టు టాప్ రోడ్ ఉంటది మనకు. ఇప్పుడు హైవేకి అయితే కలిసినాం. మల్లూరు ఊర్లకి వెళ్ళి హైవేకి కలిసినాము. ప్రస్తుతం అయితే మనం సేలం వచ్చినాం. సేలం బైపాస్ లో ఉన్నాం మనము. అయితే బెంగళూరు చూపిస్తుంది మనకు. రైట్ పోతే చెన్నై, లెఫ్ట్ కి వెళ్తాం అనుకుంటా. లెఫ్టే మనది, బెంగళూరు సైడ్ వెళ్తాం అన్నట్టు. హైవే అన్నట్టు ఇది. హైవేకి వచ్చేసినాం మళ్ళీ. హొసూరు 159, కృష్ణగిరి హొసూరు 159 ఉంది. ఇంకా కొచ్చి ఉన్నది, అది చూడలేదు. ఓకే, ఇది డైరెక్ట్ అయితే బెంగళూరుకి వెళ్తుంది రోడ్డు. కృష్ణగిరి అయితే 159 ఉంది. అంతేనా? సేలం అయితే క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ అయితే ధర్మపురి వస్తుందంట. ధర్మపురి ఘాట్ వస్తుంది. ఎరోడా కోయంబత్తూరు లెఫ్ట్ వెళ్ళిపోతుంది. వచ్చి అదంతా అటు వెళ్ళిపోతుంది అన్నట్టు. సేలం అవుట్స్కట్స్ కి అయితే వచ్చేసినాం. రోడ్ అయితే ఫ్రీ అయిపోయింది. ఇది బైపాస్, సేలం బైపాస్ అంట. ఇది స్ట్రేట్ పోతే హొసూరు, బెంగళూరు, మన కృష్ణగిరి అంతా ఇటే చూపిస్తుంది. చూద్దాం, ముంగడ ఘాట్ సెక్షన్ కూడా ఉందంట. ఇప్పుడే టైం అయితే 5:20 అవుతుంది. క్లైమేట్ చూడండి, అప్పుడే చల్లబడ్డది. రోడ్డు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఈ రోజు సండే అని. ఆ జర్నీ అయితే స్లోగానే ఉంది మనది. ఈ రోజు సండే కాబట్టి ఈ నుంచి వెళ్ళి బెంగళూరు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అన్ని కర్ణాటక బండ్లు, కేఎల్ బండ్లు కనబడుతున్నాయి. కొచ్చిన్ నుండి బెంగళూరు, కోయంబత్తూరు, బెంగళూరు ప్లస్ మధురై, ఇవన్నీ ఈ రూట్ నుంచి వెళ్ళాలి బెంగళూరు కాబట్టి ఈ రోడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కరూర్ నుంచి బయలుదేరగానే నెక్స్ట్ సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసినాం మనము. సేలం దాటినాక టోల్ గేట్ అవుతుంది. ఇది కేబిఎస్ ట్రావెల్స్ అయితే పోతుంది. దాని మీద డిజైన్ చూడండి ఎట్లా ఉందో. వాల్వో బాడీ, కానీ బండి మాత్రం లీలాండ్ గాని టాటా గాని ఉంటది. దామోదర్ బాడీ, వాల్వో షిఫ్ట్, స్పైడర్. కేబిఎస్ ట్రావెల్స్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఈవీ బస్ అయితే ఫస్ట్ వాళ్ళే ఉన్నారు. వీర మహా సామ్రాట్ బాడీ అన్నట్టు. అది కనబడ్డది ఇందాక. బాయ్, మన ముంగట తమిళనాడు బండి అయితే పోతుంది. అది ఏడికి పోతుంది అంటే కృష్ణగిరి పోతుంది. చెప్పినాను కదా, తమిళనాడు వెరైటీ కలర్స్ అండ్ డిజైన్స్. అబ్బాబ్బా, చాలా కలర్స్ అయితే చూసినాను నేను తమిళనాడులో. ఇంత బస్సు మాడిఫై చేస్తారంటే ఖాళీ మాడిఫైకే 20-25 లక్షలు ఖర్చు పెడతారనక. మొత్తం లైటింగ్ కానీ, డీజే కానీ. ముంగట కూడా చూపించి ఎట్లా పోతుందో బస్సు. అది
అట్లాంటి బస్సు మన దగ్గర ఒకటి పెడితే చాలు, సూపర్ ఉంటుంది. కానీ మనము ఆ 20 లక్షలు పెట్టే బదులు ఇంకో బస్సు వస్తుంది మనకు. ఆర్టీఓ రూల్ ప్రకారం అయితే మన దగ్గర ఆ విధంగా అయితే బస్సులు చేయరు, అందుకని ఎవరు పెట్టారు. ఎందుకంటే బస్సు వస్తుందిరా జూబ్లీకి, కోయంబత్తూర్ అంట, బెంగళూరు కోయంబత్తూర్ జూబ్లీ బస్సు అయితే వెళ్ళింది ఇప్పుడే. లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు చూడండి, చాలా బాగున్నాయి అవి. రైట్ సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కేకేపాలెంలో ఉన్నాం. నెక్స్ట్ దేవట్టిపట్టి, తోపూర్ ఘాట్. నెక్స్ట్ తోపూర్ ఘాట్ ఉంటుంది, అదైతే చూద్దాం. మైసూర్ 300, కంచిపురం 307, బెంగళూరు 180, కృష్ణగిరి 87. ముంగడ చూడండి రైడర్స్ పోతుంది. ముంగడ చూడండి, మన ముంగట యూట్యూబర్స్ అయితే పోతున్నారు, రైడర్స్ లైన్కి వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఊర్లో అయితే వెరైటీగా ఉన్నాయి. దీవట్టిపట్టి అంట, ఆ ఊరికి అయితే వచ్చినాం. ఈ ధర్మపురి ఇంకెంత 37 అన్నట్టుంది. మా బాబాయ్ అయితే చూస్తాంకు జర పెద్దగానే ఉన్నాడు కానీ సంపుడు చంపుతుండు. ఆయన వెనక నేను పోవట్లేదు. తర్వాత బాబాయ్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం, చూపెడతాం మా బాబాయ్ని. అద్దంలో చూపిరారే, అద్దంలో అది కూడా ఎట్లుందో డిజైన్ కానీ ఇంకా ఓ అమ్మ ఎంతమంది ఎక్కించింది. ఎయిర్ బస్. నెక్స్ట్ తోపూర్ ఘాట్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఏం లేదు, చిన్నగా ఇట్లా ఘాట్ ఉంటుంది, ఎక్కి దిగుడు. ఇక కొండలే పారు కావాలి తోపూర్ ఘాటు. ధర్మపురి ఇంకా 31 కిలోమీటర్స్ అవుతుంది. తోపూర్ విలేజ్ కి అయితే వచ్చేసినాం. తోపూర్ దాటగానే ఘాట్ ఉంటది, అదే ఆ గుట్టనే ఉంటది, దాటాలనుకుంటా. ట్రాఫిక్ మాత్రం చాలా ఉన్నది. అబ్బా, తోపూర్ ఊరికి రాగానే ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఆ లారీ చూడు వెరైటీగా ఉంటది, అది వెనక చూడు ఎట్లా లేదు. ఘాట్ అయితే స్టార్ట్ అయింది, ట్రాఫిక్ చూడు ఎట్లా ఉందో. జామ్ అయింది ఈ ఘాట్లో. ఇదే తప్పు. వీడియో తీరా, తోలు అసలు నువ్వు కూడా తోలాలి. ఇగో మా అసలు కూడా పక్క నుండి తోలుతున్నాడు. ఓకే, పట్టుకోరు అందరు, పట్టుకోరు. ఏం లేదు, ఘాట్ అయితే చిన్నగానే ఉంది కానీ మెల్లగా ఎక్కుతున్నాయి బండ్లు. ట్రాఫిక్ కూడా ఆగుతుంది, బండి ఆగితే ఆ కష్టం అయింది ఎక్కడం. నియోగో చూడు, వీరా నియోగో అంట, ఎలక్ట్రిక్ బస్. మమ్మల్ని ఓవర్టేక్ చేసిపోతుంది, బాగుంది పికొస్తారు. అగో ఈ ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది, చిన్నదే. మళ్ళీ ప్లేన్ రోడ్ అయితే వచ్చేసింది. ఆ జర్నీలో ఇప్పుడు థర్డ్ టోల్ గేట్ అయితే వస్తుంది. టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చినాము. ఫుల్ జామ్ ఉంది టోల్ గేట్. ఇది ఏందో అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, అందుకే జామ్ అయింది. చూడండి మొత్తం లైన్స్ అన్ని బిజీ ఉన్నాయి, వెనుక కూడా చాలా దూరం జామ్ అయిపోయింది. పలయం టోల్ ప్లాజా, ఇది పలయం థర్డ్ టోల్ గేట్ అన్నట్టు మన జర్నీలో. టైం అయితే 6:30 అయింది. ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాం. బంకులు చూడండి, ఇక్కడ వాష్రూమ్ కి ఎంత చాలా బాగుంది. ఇండియన్ ఆయిల్ బంక్, సాయి సంగీత్ రెస్టారెంట్ అంట, ఇది చాలా బాగుంది. ఇక్కడ మేము కూడా ఆగి బయలుదేరుతున్నాం. ధర్మపురికి అయితే వచ్చేసినాము. టైం అయితే ఎగ్జాక్ట్లీ 6:45. లైట్లు వేసినాం ఇప్పుడే. చూడండి లైటింగ్ ఎట్లుందో బస్సు, అది అబ్బా. బైపాస్ లో ఉన్నాము. లెఫ్ట్ వెళ్తే ధర్మపురి, స్ట్రైట్ వెళ్తే కృష్ణగిరి. ధర్మపురి పాల్కాడ్ లెఫ్ట్ వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే మనము కృష్ణగిరి రోడ్. కృష్ణగిరి అయితే 50 కిలోమీటర్లు ఉంది. ఆంధ్ర బార్డర్ లో వస్తుంది అనమాట పాల్కాడ్. బెంగళూరు 135. కుప్పం ఈ నుంచి అయితే 75 కిలోమీటర్స్ ఉంది. ఆంధ్ర బార్డర్, తమిళనాడు ఆంధ్ర బార్డర్ అయితే ఉంటది. కుప్పంకి ఇవతల కృష్ణగిరి ఉంటది. చూడండి చీకట పడ్డది మనకైతే మన జర్నీలో. లైట్లు అయితే వేసినాం, చూడండి మన లైటింగ్ ఎట్లుందో. నాగంపట్టి అవుతున్నాం, నాగంపట్టి ఊర్లో. ఇక్కడ పేర్లు అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. చూడండి లైట్లు అయితే వేసుకున్నాం. మన లైట్లు చూడండి ఎట్లున్నాయో. మా పక్కన బస్సు ఓనర్ కూడా చూస్తున్నాడు, అంటే డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటంటే టెస్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడే. కరిమంగళం 3 కిలోమీటర్లు అవుతుంది. కృష్ణగిరి 23 కిలోమీటర్లు. రోడ్ అయితే సూపర్, నైట్ వ్యూ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి NH44 అన్నట్టు. ఇది NH44 హైవే వచ్చేసి ఇండియా లాంగెస్ట్ హైవే అన్నట్టు, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఈ రోడ్డు ఇంకా మధ్యలో మనం ఎక్కడ డైవర్ట్ అయితే అనేది కూడా మనం చూపిస్తా. చూడండి ప్రజెంట్ NH44 లో అయితే మనం జర్నీ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ 16 కి వెళ్తాం అనుకుంటా, NH16. కృష్ణగిరికి ఇంకొక 7 కిలోమీటర్స్ అవుతున్నాం. మనము కృష్ణగిరి దగ్గర డైవర్ట్ తీసుకుంటాము. ముందడి బస్సు అయితే అక్కడ ఆగింది డైవర్షన్ దగ్గర. మనకైతే రూట్ తెలియదు, అందుకనే ఆ బస్సు అయితే ముంగడ ఆగింది.
ఆగినాం ఇక్కడ. అదే నాకు రూట్ తెలియదు అని చెప్పినా కదా, బస్సు అయితే ఇక్కడ ఆగింది. బాబాయ్ చూడండి, ఆయన తమిళనాడు సీనియర్ డ్రైవర్. బస్సు మాత్రం చాలా బాగా నడుపుతున్నాడు. ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ అయితే రేడియం స్టిక్కర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే ఆ కట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది బాగా. బస్సు ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. ముంగట అయితే కేబిఎస్ బస్సు, వెనకాల 2 మిస్టర్ బస్సులు. కేబిఎస్ మేము కలిసి వస్తున్నాం, దగ్గర దగ్గర ఏ నుంచి వెళ్ళి నమ్మకాల నుంచి అయితే కలిసి వస్తున్నాం. 2 బస్సులు ఒకే ఫ్రేమ్ లో చూడండి. బస్సులు చాలా బాగా కనబడుతున్నాయి. కృష్ణగిరికి వచ్చినాం, కృష్ణగిరి బైపాస్ లో అవుతున్నాం. టౌన్ అన్నట్టు చూడండి చుట్టుపక్కల. మనం బైపాస్ లో ఫ్లైఓవర్ మీద అవుతున్నాం. నెక్స్ట్ కృష్ణగిరి టోల్ గేట్ కి అయితే వచ్చినాం మనము. టోల్ గేట్ ఒక 500 మీటర్స్ ఉంది. మన జర్నీలో ఇది 4th టోల్ గేట్. టైం అయితే 7:40. ఇప్పుడైతే ఇక బ్రేక్లు అయితే ఏం లేవు. ఉంటే మాత్రం 11:30 తర్వాతనే ఏపీలోకి అడుగు పెట్టినాక బ్రేక్ ఉంటది. అప్పటి వరకు అయితే బ్రేక్స్ ఏం లేవు. 4th టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. ముంగట డైవర్షన్ ఉంటది. చూడండి బెంగళూరు కేజీఎఫ్ అయితే 60 కిలోమీటర్స్ అవుతుంది. బెంగళూరు 85. ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం మనము. కుందరపల్లి, బెంగళూరు స్టేట్ కుందరపల్లి అయితే ఇటు పోతుంది. ఇది కొంచెం సింగల్ రోడ్ ఉంటదంట, చూసుకుంటూ వెళ్దాం. కుందరపల్లి దగ్గర డైవర్షన్ తీసుకుంటున్నాం. వేపన్నపల్లి రైట్ తీసుకుంటున్నాం. ఇట్లయితే వెళ్ళిపోతాం మనం. 67. ఇది హెచ్డి రోడ్ అంట. సింగల్ రోడ్ లా ఎక్కడ దాకా వెళ్ళాలో చూద్దాం. ఈ రోడ్ కొంచెం టైట్ ఉంటది. ఈ రోడ్ స్టార్టింగ్ కాంచెల్ మొత్తం చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్లు మొత్తం గుబూరు ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయా. గుబూరు చెట్లకి వెళ్ళి ఏదో అడవిలోకి వెళ్ళి పోతున్నట్టే ఉంది. ఈ రోడ్డు అటు ఇటు కొమ్మలు ఉన్నాయని మధ్యలోకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. బాబాయ్ రెగ్యులర్ గా తిరుగుతాడు కాబట్టి టక్ వెళ్తుండు. ఇది వచ్చేసి స్టేట్ హైవే 226 అన్నట్టు. వేపన్నపల్లి చెక్ పోస్ట్ పోలీస్ స్టేషన్. అబ్బో బారికేడ్ల దగ్గర పెట్టేసి మనమైతే ఇప్పుడు వేపన్నపల్లి ఊర్లో అయితే ఉన్నాము. చూడండి ఎంత జర టైట్ ఉంది. రోడ్ అయితే కంజెస్టెడ్ ఉంది. చిన్న చిన్న సందులు ఉన్నాయి. ట్రాఫిక్ కూడా ఉంది. అక్కడ మొత్తం మా బాబాయ్ ఉన్నాడు. మా బాబాయ్ ఫాలోయింగ్. నువ్వు వెనకరా నేను చూసుకుంటా అంటాడు. అంతే బాబాయ్ ఫోన్ చేస్తే అట్లనే పోతున్నాం. వేపన్నపల్లిలో అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం మనము. గ్రామంలో నుంచి అయితే వెళ్తున్నాము. విలేజ్ ఎంత దూరం ఉంటది? ఇది 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటదంట. అడ్వెంచర్ చేస్తున్నాం అన్నట్టు. మేము న్యూ బస్సెస్ న్యూ అడ్వెంచర్. సింగల్ రోడ్ లా జర్నీ చేస్తున్నాం. పోతుంది బండి పాస్ అయ్యేంత. బండి పోతుంది, బైక్ కూడా పోతుంది. పెద్ద రోడ్ వచ్చింది. జర సేపటికి అయితే పెద్ద రోడ్ అయితే వచ్చింది. కొంచెం రిలీఫ్. గూడుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అయితే దాటినాము. మనం ఇప్పుడు ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. శ్రీనివాసపురం తెలుగు బోర్డులు కనబడ్డాయి మనకు. తెలుగు బోర్డు అయితే చూస్తున్నాం మనము. శ్రీనివాసపల్లి 15 రోజుల తర్వాత ఏపీలోకి అడుగు పెట్టినాం మేము. చిన్న సైజ్ ఘాట్ అయితే ఎక్కుతున్నాం మనం. ఇది మనకు నైట్ టైం కనబడతలే కానీ ఒక ఘాట్. ఇది లెఫ్ట్ సైడ్ అంట వేపన్నపల్లి రిజర్వాయర్ అంట. నైట్ అయితే కనబడతలేదు మనకు. నైట్ అయితే కనబడతలేదు. కుప్పం ఘాట్ చూడండి ఎట్లా ఉందో. ఇదంతా కుప్పం ఘాట్ రోడ్ అన్నట్టు. చూసారుగా ఫ్రెండ్, వీళ్ళు అందరూ ఉన్నారు. మనోళ్ళు 5 ఉన్నారు. కానీ ఇక ఎంతమంది ఉన్నారో చూడండి. అందరు మనోళ్ళే. ఘాట్ సెక్షన్ రాగానే నాకు ఇచ్చేస్తారు. ఇక్కడ కార్ అయినా ఘాట్ నేనే ఎక్కియాలి. ఈ బస్ అయినా నన్ను ఎక్కిస్తున్నారు అన్న వాళ్ళు. కొడైకెనాల్ ఘాట్ ఎక్కించినా దించినా మళ్ళీ కుప్పం ఘాట్ ఎక్కిస్తారు నన్ను. అందరు కనబడుతున్నారు.
కుప్పం అయితే 2 కిలోమీటర్స్ ఉంది. మన బాబాయ్ అయితే ముంగడ వెళ్ళిపోయాడు. ఇది డీకేపల్లి జంక్షన్. సిటీలకు అయితే వచ్చేసినాం, టౌన్లకు. లైటింగ్ చూడండి ఎంత బాగుందో. అబ్బా ఏదో కొత్తగా కనబడుతుంది చాలా రోజుల నుంచి. సింగిల్ రోడ్ల నుంచి డబుల్ రోడ్లకు అయితే వచ్చేసినాం. కొత్తగా అయితే కనబడుతుంది. చూద్దాం ముంగట ఇంకా ఎట్లుంటుందో. కుప్పం టౌన్ సెంటర్ ఇది చూడండి. కుప్పం ఇప్పటి వరకు రాలే, ఫస్ట్ టైం వస్తున్నా. బస్సులు అన్ని వెరైటీ కనబడుతున్నాయని అందరు మన దిక్కే చూస్తారు. కొత్త బస్సులు అని చూసారు కదా. మా బాబాయ్ కరూర్ ప్లాంట్ నుంచి అయితే వచ్చిండు మాకు. ఎందుకంటే కరూర్ బాడీ బిల్డింగ్ ఓనర్ కార్తికేయ గారు అయితే ఈ బండ్లను సేఫ్ గా ఏపీ వరకు వదిలేసిరా అని చెప్పేసి పంపించిండు అన్నట్టు బాబాయ్ని. 2 సార్లు మాకు ఫుడ్ తెలియకపోయినా మంచి ఆంధ్ర ఫుడ్, తమిళనాడులో ఏపీ ఫుడ్ అయితే నెంబర్ 1 ఫుడ్ తినబెట్టిండు. ప్లస్ ఇంకోటి జాగ్రత్తగా తీసుకొచ్చి ఏపీలో అయితే వదిలిపెట్టిండు. డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పు సందీప్. తెలంగాణ రూట్ లో చాలా బాగా తీసుకొచ్చిండు. రెగ్యులర్ తిరుగుతాడంట ఆ రోడ్లలో బాబాయ్కి ఇస్తే అసలు మామూలు డ్రైవింగ్ కాదు, చాలా బాగా చేసిండు డ్రైవింగ్. సింగల్ రోడ్ లో కూడా నెంబర్ 1 డ్రైవింగ్ అయితే చేసిండు. బాబాయ్ ముందు వస్తున్నా, నేను వెనకాల వస్తున్నా. కానీ ఎక్సలెంట్ డ్రైవింగ్. డ్రైవింగ్ అయితే సూపర్. ఎన్ని ఇయర్స్ సీనార్టీ బాబాయ్? 35 years సీనార్టీ అంట. ఓకే, ఆయన కంటే 10 సంవత్సరాలు. ఎక్సలెంట్ డ్రైవింగ్. థ్యాంక్ యూ బాబాయ్. మనీ ఆర్ఈసీ ప్లాంట్ వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు తెలియదు అనేది మాకు పైలట్ అయితే పంపించిండు. బండి కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు తోలుకొని వచ్చి ఇక్కడ అప్పయ్యప్ప అయితే వెళ్తున్నాడు బాబాయ్. వచ్చినందుకు బాబాయ్ చాలా థ్యాంక్స్. ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా బాబాయ్ ఈ నుంచి అయితే రిటర్న్ మళ్ళీ కరూర్ బాబాయ్. కరూర్కి వెళ్ళిపోతున్నాడు. కుప్పం నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది పలమనేరు. పలమనేరు తర్వాత బంగారుపాలెం, చిత్తూరు బైపాస్, తిరుపతి బైపాస్, రేణిగుంట, శ్రీకాళహస్తి, నాయుడుపేట. మన రూట్ అయితే ఇది. వెంకటగిరి కోటకి అయితే వచ్చినాం మనము. పలమనేరుకి అయితే రైట్ మళ్ళాలే. రైట్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే సందీప్ వెళ్తుండు. సందీప్ వెనుక నేను వెళ్తున్నా మళ్ళీ. ఇప్పుడైతే మనం ఈ కోట జంక్షన్ లో ఉన్నాం. కృష్ణాపురం టోల్ ప్లాజా అయితే వచ్చింది మన జర్నీలో. 5వ టోల్ ప్లాజా అన్నట్టు ఇది. అంటే మన వీకోట దాటంగానే ఉన్నది. వీకోటకు పలమనేరుకు మధ్యలో ఉంటది. డౌన్ ఉంది. బండ్లు అయితే చాలా స్పీడ్ పోతున్నాయి. అందుకనే స్పీడ్ బ్రేకర్లు అయితే వేసారు. ఆడాడ మనకు బోర్డులు కూడా కనబడతాయి. డేంజర్ బోర్డ్స్ అని బోర్డులు పెట్టారు. నిజమే, అది ఎందుకు యాక్సిడెంట్ అయితే అంటే అక్కడ నుంచి ఫుల్ డౌన్ ఒకటే. బండ్లు అనేది చాలా స్పీడ్ వద్దన్నా కూడా ఉరికొస్తాయి అన్నట్టు. అందుకనే మనం ఈ ఘాట్లో అయితే జర స్లో వెళ్ళాలి చూసుకుంటూ. ఫైనల్ గా అయితే మనం బంగారుపాలెంకి అయితే వచ్చినాం. బంగారుపాలెం దగ్గర ఏంటంటే ఇప్పుడు డిన్నర్ బ్రేక్. అందరు అయితే డిన్నర్ చేద్దామని అన్నారు. అందుకనే ముంగట వెనకాల దాబాలు అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసి అవతలకైతే వెళ్ళి డిన్నర్ అయితే చేస్తాం. టైం వచ్చేసి కరెక్ట్ 11-10 అవుతుంది మనకు. డిన్నర్ చేసినాక మళ్ళీ ఒక బయలుదేరి 2 వరకు అట్లా బస్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు డిన్నర్ ఏం తింటున్నాం అనేది చూపిస్తాను. షేరీ పంజాబీ దాబాలు అయితే ఆగినాము. ఇప్పుడైతే మనం ఏమేమి ఆర్డర్ చెప్తుందని చూపిస్తాను. అవి అందరం ఉన్నాం చూడు, మా గ్యాంగ్ అంతా ఇక్కడ. ఇది దాబా స్టైల్. ఎప్పుడో చిన్నప్పుడు కూర్చొని తింటాం అందరం. చెక్క మీద కూర్చొని మరి మజా రాదు. నవారే హైలైట్. మా నిఖిలనే చెప్తున్నా నవారీలు కూర్చొని తింటా. డాబాలు పంజాబీ డాబాలు ఇదే ఫేమస్ అన్న. ఇక్కడ కూర్చుంటే ట్రెండ్. ఆ కుర్చీలో రోజు కూర్చునేది. ఇట్లా కూర్చుంటేనే అథెంటిక్ స్టైల్, పంజాబీ స్టైల్. నాకు అట్లా కూర్చొని చూడండి. పాలక్ పన్నీర్, అండా కీమా, దాల్ మక్ని ఇవన్నీ అయితే టేస్ట్ చేసినాం. చాలా బాగున్నాయి. లాస్ట్కి లస్సీ. మా సందీప్ ఏమో సాల్ట్ లస్సీ అంట, మేమేమో స్వీట్ లస్సీ. సూపర్. మా వాళ్ళు ఏం తింటారో తిన్నారా ఏమన్నా?
ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. టైం అయితే 12:30 అవుతుంది. రెస్ట్ కి అయితే ఆపుతాం రెడీ ఉంటుంది దాటంగానే, ఎందుకంటే సింగల్ ఉన్నాం కాబట్టి 2 hours రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరుతాం. రెడీ ఉంట దగ్గర అయితే కలుద్దాం. మన జర్నీలో అయితే 6వ టోల్గేట్ అయితే క్రాస్ అవుతున్నాం, మహాసముద్రం టోల్గేట్. చిత్తూరు అయితే ఇంకొక 15 కిలోమీటర్లు ఉన్నట్టుంది. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే 2:30కి ఆపినాము. కరూరు నుంచి సింగల్ తోలినాం కదా, అందుకనే నైట్ 2:30కి అయితే ఆపి ఇప్పుడే 6:30 అయింది. 2:30కి ఎక్కడ ఆపినాం అంటే మనము నాయుడుపేట ఇంకొక 20 కిలోమీటర్స్ ఉండే, అక్కడ ఆపి అయితే పడుకొని ఇప్పుడైతే లేచి వెళ్తున్నాం. టైం అయితే 6:30 అయింది. చూస్తారు కదా, మనం అయితే పొద్దున మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరినాం. ఎక్కడ నాయుడుపేట దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు ఇప్పుడే క్రాస్ అయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేమైతే దగ్గర రెస్ట్ ఏరియా గురించి గంట సేపటి నుంచి చూస్తున్నాం. ఏం సరైన దొరకట్లేదు. ఇక్కడ బంకులలో కూడా అంత ఏం కనవలే. ఏదన్నా చూద్దామని ఇంకా ముంగడికి వెళ్తా ఉన్నాం. బయటకు వచ్చి రెస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు అందరు. పొద్దున వాళ్ళు దిగలేదు. నేను లేచినప్పుడు ఏదో మేల్కి వచ్చింది, అందరు వచ్చి బయట చూస్తారు రెస్ట్ రూమ్ గురించి. మన వాళ్ళందరూ అయితే మంచిగా వచ్చి క్యాబిన్ లో అయితే నాతో అయితే మాట్లాడుతూ టైం పాస్ అయితే చేస్తారు. మనకైతే ఇంకా బండి తోలినట్టు ఏం అనిపిస్తలేదు. ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ వెళ్తుంటాం కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు బోర్ కొట్టదు. రెస్ట్ రూమ్, బ్రేక్ఫాస్ట్ అన్నిటికైతే బ్రేకప్ అయితే ఇచ్చినాం. టైం ఎంత 10 అవుతుంది. జర ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే వెళ్దాం. 15 రోజుల తర్వాత అయితే మా ఏపీ ఫుడ్ కి అయితే వచ్చినాం మేము. ఇట్లాంటి ఇడ్లీలు తినక 15 రోజులు అయింది. మైదా ఇడ్లీ లేకపోతే ప్లేన్ దోశ, అది వద్దులే. ఈ ఇడ్లీ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ తెలుసా? హోమ్ సిక్. మేమైతే చాలా హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాం. ఈ ఇడ్లీ కోసం కాదు, ఈ ఫుడ్ కోసం 15 రోజులు. అది మాత్రం నిజమే. మా ఓడైతే హోమ్ సిక్ తో చాలా బాధపడి నేనైతే దగ్గరుండి చూసాను. నేను కూడా అంత వేగా మా ఓన్ తీసుకెళ్లి వైజాగ్ దింపుదాం అయితే చూసాను. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఎప్పుడు 11:30కి బ్రేక్ఫాస్ట్. దగ్గర నెల్లూరు నుంచి బ్రేక్ఫాస్ట్ రెస్ట్ రూమ్ లో దోలాడుకుంటూ వచ్చేసరికి మాకు ఒంగోలు కూడా దాటిపోయినాం అన్నట్టు. లేట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. ఇక బయలుదేరుతున్నాం. ఎవరెవరున్నారు ముంగట? మా సందీప్, ఇక్కడ నేను డ్రైవింగ్. మాకు ముంగట ఒక ఎస్కాట్ ఉన్నది. మళ్ళీ నిన్న మార్నింగ్ 10:30కి అయితే బయలుదేరినాం. కొంచెం షోరూమ్ లో పని ఉంటే అది చూసుకొని మన నమ్మకాల దగ్గర అయితే 3:30 అయింది. రాత్రి అయితే మొత్తం 2:30 వరకు అయితే బస్ నడిపినాం. 2:30కి వచ్చి ఆపి పడుకొని మళ్ళీ 6:30కి లేచి రన్ అయినాం. నాయుడుపేట నుంచి చిలకలూరుపేట. నెక్స్ట్ చిలకలూరుపేట ఇంకా 29 ఉంది. చిలకలూరుపేట దగ్గర అయితే ఉన్నాము. ఇది 13వ టోల్గేట్ మాకు. ఇంకా నెక్స్ట్ దగ్గర ఇంకో 4-5 ఉంటాయి. టైం అయితే 12:40 అయింది. మనం అయితే ఇప్పుడు గుంటూరు బైపాస్ లో ఉన్నాం. లెఫ్ట్ కి వెళ్తే గుంటూరు స్టేట్ బైపాస్ లో వెళ్ళిపోతాం. ఇంకా విజయవాడ వచ్చేసి మనకు 36 కిలోమీటర్స్ అవుతుంది. సంధి పోతుండు వెనుక నేను కారు అడుగుతున్నా. ఏమైంది? గుంటూరు బైపాస్ లో అయితే ఉన్నాం. కారు టాటా ఏసీ. కారు అయినా పోయి టాటా ఎందుకు గుద్దినట్టు, అదే యాక్సిడెంట్. ఇక్కడ బస్సులు ఉన్నాయి ఫుల్ గా. మా రణదీప్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక లేనట్టుందిగా. రణదీప్ బస్ అయితే లేదు. భువనేశ్వర్ బండి ఉంటది. భువనేశ్వర్ తిరిగే బండ్లన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తుంటే అన్నట్టు. ఇవాళ టోర్మిట్ లో పోయిందేమో లేదు బండి. యోలో బస్, ఇంటర్సిటీ, యోలో అన్ని ఇన్నే ఉన్నాయి. ఇగో ఇంటర్సిటీ ఆఫీస్ అనుకుంటా మొత్తం ఇది. నెక్స్ట్ 500 మీటర్ల టోల్ గేట్ ఉంది. ఇదే కాజా టోల్ గేట్. నేను ఇక్కడ నుంచి బస్సులకు వెళ్ళే టైంలో కూడా ఇన్నే దిగి కార్లో వెళ్ళినాం. తెలుసు కదా, కాజా టోల్ గేట్ కి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది టైం. ఇప్పుడైతే మనమైతే విజయవాడకు వచ్చేసినాం. కృష్ణానది మీదుగా వెళ్తాం. చూడండి, నది ఫుల్ వాడుతుందంట. చూద్దాం ఎట్లుందో. కరెక్ట్ 1 గంటకు అయితే విజయవాడ వచ్చినాము.
ప్రస్తుతం వారధి దగ్గర ఉన్నాం. వారధి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి బెల్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కి స్ట్రైట్ ఏలూరు గుండగోల్ నుంచి లెఫ్ట్ తీసుకొని నల్లజర్ల నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇది మన రూట్. వస్తేనే విజయవాడ ట్రాఫిక్ అయితే ఫుల్ వెల్కమ్ చెప్పింది గట్టిగా. చూడండి ఎట్లుందో ట్రాఫిక్. మా కొత్త బస్సులకు అయితే ట్రాఫిక్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది రమ్మని. చూడండి ట్రాఫిక్ ఎట్లుందో విజయవాడలో. వారధి ఫ్లైఓవర్ దిగినాం కదా, ట్రాఫిక్ జామ్. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1:30 అవుతుంది. ఇప్పుడైతే గుండగోల దగ్గర ఆగినాము. అదో మా పార్సల్ అయితే వచ్చింది అందరికి. ఎక్కడ నుండి వచ్చింది పార్సల్? విజయవాడ స్పెషల్ అన్ని విజయవాడ నుంచి గుండగోల్ తీసుకొచ్చి జాఫ్రిన్ దమ్ బిర్యానీ అంట. ఆ నుంచి తీసుకొచ్చి గుండగోల్లో తింటున్నాం. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. మేము లంచ్ అయితే వేసుకున్నాం గుండగోల దగ్గర. అయిపోయింది లంచ్. అగో మా వాళ్ళు ఇంకా తింటున్నారు. వాళ్ళు తినంగానే మనం అయితే బయలుదేరదాం. 9:10 అవుతుండొచ్చు వైజాగ్ పోయేసరికి. నల్లజర్ల దాటంగానే అనంతపల్లి టోల్ గేట్ దగ్గర అవుతున్నాం మనము. జస్ట్ ఏ నుంచి ఇంకా రాజమండ్రి 30 కిలోమీటర్స్ ఉంటుంది. టైం అయితే మనకు 4 అయింది. ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్ దాటినాం. 4th బ్రిడ్జ్ మీద అవుతున్నాము. గోదావరి చూడండి ఎంత ఫుల్ గా పోతుందో. డేలో చూస్తున్నా, ఎప్పుడు రోజు నైట్ లో చూసేది. డేలో చూసేసరికి ఎంత నిండు కనబడుతుందో చూడండి. చాలా ఫుల్ గా అయితే వెళ్తుంది. చాలా హ్యాపీ. టైం అయితే ఎంత అయింది ఇప్పుడు? దగ్గర 4:30 అవుతుంది. ఇంకొక 200 కిలోమీటర్స్ ఉంది విశాఖపట్నం. రెడ్ వాటర్ మొత్తం చాలా బాగుంది గోదావరి. మా మహేష్ చూడండి రెడీగా ఉన్నాడు. ఫోన్ చేసిన ఆయన కూడా వీడియో తీస్తాడు కొత్త బండి అని. దా మహేష్. ఆపరేటర్ కూడా వచ్చేసింది. కెప్టెన్ రాజమండ్రి అయితే వచ్చేసినాం. ఇప్పుడే దివాన్ చెరువు బైపాస్ లో ఉన్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:50 అవుతుంది. లాస్ట్ కి అయితే ఇప్పుడు ఎర్రవరం టోల్గేట్ దగ్గరకి అయితే వచ్చినాము. అగో టోల్గేట్ దగ్గర ఇక్కడ డైలీ మేమైతే గ్రీస్ అయితే కొట్టిస్తాం. మా బండ్లకు కూడా గ్రీస్ కొట్టించినాం. వెళ్తాం అన్నట్టు. ఫైనల్ గా అయితే ఎర్రవరం నుంచి బయలుదేరుతాం. నిన్న పొద్దున 10:30 కూర్చున్నాం. ఇప్పుడు 5:30 వరకు నడుస్తూనే ఉన్నది. మా మహేష్ ఎక్కుతాడు ఇప్పుడు. A few moments later. హాయ్ గైస్, చూసాం కదా నిన్న మార్నింగ్ 10:30 నుంచి కరూరులో బయలుదేరి ఇప్పుడు టైం ఎంత అయింది? మామూలుగా 10 అవుతుంది. ప్రస్తుతం అయితే అనకాపల్లి దగ్గర ఉన్నాం. సేఫ్ గా జాగ్రత్తగా అయితే మేమైతే అనకాపల్లి వరకు అయితే చేరినాము. ఈ రూట్ అంతా చూసారు కదా, చాలా బాగుంటది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో చూడండి మధ్యలో ఎలమంచి లాగా అయితే ఇగో బండికి కావాల్సినవి కొన్ని కొన్నాం. చిల్లర సామాన్ అన్ని. మా ఓనర్లు ఇద్దరు ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. బండి పార్క్ చేసి అయితే వెళ్ళిపోతాం. ఎల్లుండి పూజ ఉంటది. పూజ వీడియోస్ ప్లస్ ఓపెనింగ్ ఇదంతా ఒకటేసారి రిలీజ్ చేస్తాం. కంటిన్యూగా వీడియోస్ ఉంటాయి. మా మిస్టర్ బస్వి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రూట్ అనేది ప్రతిదీ ముందే చెప్తాం. ఎనీ అప్డేట్స్ మిస్టర్ బస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటది. మీకు ఏమున్నా కూడా అందులో అప్డేట్స్ ఉంటాయి. ఎనీ టైం అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవ్వండి. బాగా అయితే ఇంతటితో చేస్తున్నా. అందరికి బాయ్.